హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము అసలు ఫాస్ట్గా కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అనేసి చూసేద్దాం. సో నేను దాని గురించి కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎండింగ్లో. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీరు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మీరు తెలుగులో లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఫ్రీగా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అంటే అదేంటి అంటే లైక్ ఫాస్ట్గా కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అనేసి చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటి అంటే లైక్ మీరు ఏ డొమైన్కి లేకపోతే ఏ టెక్నాలజీకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ టెక్నాలజీకి సంబంధించింది మీరు ముందుగానే చూస్ చేసుకోండి. లేకపోతే డైరెక్ట్గా మీరు జావానో పైథానో సియో నేర్చుకుంటారు, ఓకే. కాకపోతే మీరు ఫర్దర్గా లైక్ రియలైజేషన్ ఏమవుతారంటే మీరు నేర్చుకున్నది మీరు ఫర్దర్గా చూస్ చేసుకునే టెక్నాలజీకి యూజ్ అవ్వదు. అంటే టైం వేస్ట్ ప్రాసెసే కదా. సో ఫస్ట్గా అది చూస్ చేసుకొని తర్వాత దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, సి ఇలాంటివి మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఇవి నేర్చుకునేటప్పుడు చాలా కాన్సన్ట్రేట్గా నేర్చుకోండి. ముందు నుంచే ఫస్ట్ స్టెప్ నుంచే ఫస్ట్ టాపిక్స్ నుంచే మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంటే స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న టాపిక్సే ఉంటాయి, కాకపోతే ఎవ్రీడే మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి లాజిక్ బిల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ నుంచి మనము కొంచెం కాన్సన్ట్రేట్గా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో దీని తర్వాత ఇది చూస్ చేసుకున్న తర్వాత ఇది ఇలా నేర్చుకోవాలనేసి అంటున్నాను కదా. సో మీరు బెస్ట్ సోర్స్ అనేది చూస్ చేసుకోండి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో పైథాన్, సి++, ఏదైనా సరే మీరు మంచి సోర్స్ అనేది చూస్ చేసుకోండి. మీకు అర్థమవుతుందా లేదా వాళ్ళు చెప్తే, లేకపోతే మీకు మీకు అండర్స్టాండింగ్ వేలో ఉందా లేదా, మీకు మొత్తం చూసుకుని మీ బడ్జెట్ మొత్తం చూసుకుని మీరు జాయిన్ అయితే అవ్వాలి. సో ఫ్రీగా కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పైథాన్ లైఫ్ ఛానల్లోనే మనకి 50+ ఐటీ కోర్సెస్ అనేవి ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా పైథాన్ కానివ్వండి, కానివ్వండి, సి++, జావా, ఎవ్రీథింగ్ కూడా అప్ టు 10 hours కంటెంట్ అనేది ఉంది. అంటే ఓవరాల్గా మేము కవర్ చేసామని అర్థం. సో ఒక్కసారి మీరైతే విజిట్ అయ్యి చూడండి. మీకు నచ్చితే లేకపోతే అర్థం అవుతుంది అనిపిస్తే అయితే ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసేసి వినండి క్లాసెస్. ప్రాక్టికల్గా కూడా ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో మేము ఏదైతే ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నామో వాటిని ఎగ్జాక్ట్గా ఫస్ట్గా ప్రాక్టీస్ చేసి ఓకే అవుట్పుట్ వస్తుందంటే మీకు కొంచెం లాజిక్ అర్థం అయ్యింది కదా. నెక్స్ట్గా మేము చెప్పిన ఎగ్జాంపుల్ని ఇంకా మీకు కొంచెం మాడిఫై చేసుకుని మీ ఓన్గా ట్రై చేసి చూడండి. సో అలా ఎవ్రీ చిన్న టాపిక్ కూడా మీరు ఒక డిఫరెంట్గా యూస్ చేసి, లేకపోతే ఇంతకుముందు అయిపోయిన అంటే మేము కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇలా సపరేట్గా చెప్తూ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తూ వెళ్తుంటాం కదా. మీరు ఓకే అన్నీ కంప్లీట్ చేశారు, ఇండివిజువల్గా ఏ టాపిక్కి సంబంధించినది ఆ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేశారు, ఓకే బాగుంది. అలా ఎవరైనా చేస్తారు. మీరు ఫర్దర్గా అంటే అన్ని టాపిక్స్ని కలిపి ఒక కోడ్లా, అంటే మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే లేకపోతే ఒక కోడ్లా చేసి చూడండి. ఇంకా లాజిక్ బిల్డింగ్ అనేది చాలా అవుతుంది. సో ఇలా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా పక్కాగా తీసుకోండి. ఎందుకంటే మీరు థియరిటికల్గా ఎంత విన్నా కూడా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. సో మీరు ఇంకొకటి థియరిటికల్గా వింటారు, ఓకే థియరిటికల్గా విన్న తర్వాత ఓకే ఎంత ఈజీగా నాకు వచ్చేసింది అన్న ఇమాజినేషన్లో ఉంటారు. అలా కాకుండా మీరు ప్రాక్టికల్గా ల్యాప్టాప్లో చేస్తున్నప్పుడు చాలా ఎర్రర్స్ లేకపోతే చాలా కొంచెం క్రిటికల్గా అనిపిస్తుండొచ్చు కొన్నిసార్లు. సో ఇలా చిన్న టాపిక్స్ మీరు క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మీరు చాలా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడం వల్ల
థియరిటికల్‌గా విన్నదానికంటే దీంట్లో ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఇంకా లాంగ్ టర్మ్‌లో గుర్తుంటుందనమాట. సో, ట్రై దట్. అండ్ ఫైనల్‌గా మీరు నేర్చుకుంటున్నారు కదా! ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ సమ్‌వన్, లేకపోతే ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీరు నేర్చుకున్నా కూడా, మీరు రివైజ్ చేస్తున్నా కూడా మీకు ఇంకా చాలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు కొత్త కొత్త డౌట్స్ మిమ్మల్ని అడగడం, అండ్ మీరు ఒకవేళ మీకొస్తే క్లారిఫై చేస్తారు మీకు ఐడియా ఉంటే. లేకపోతే మీరు ఓహో! ఇలానా, నాకు కూడా తెలీదే అనేసి మీరు మళ్ళీ మీరు నేర్చుకుని వాళ్ళకి చెప్పడం, కొత్త కొత్త డౌట్స్ రేజ్ చేస్తే మీకు ఇంకా ఓవరాల్‌గా ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంది కదా! సో, ట్రై దట్. తరువాత అన్నీ నేర్చుకున్న తర్వాతే ఓన్‌గా అయితే ఎక్కడ చూడకుండా, ఏ చాట్‌జీపీటీస్ ఏది యూజ్ చేయకుండా ట్రై టు డూ ఏ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది ఎవరికో చూపించడానికి మీరు ప్రాజెక్ట్ చేయట్లేదు ఇక్కడ. లైక్ మీ ఓన్ స్కిల్‌ని జడ్జ్ చేయడానికి అండ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి అయితే మీరు ట్రై చేస్తున్నారు ప్రాజెక్ట్ అనేది. కాబట్టి ఓన్‌గా అయితే ఒక ప్రాజెక్ట్ ట్రై చేయండి. అఫీషియల్‌గా కాలేజెస్‌లో అట్లా అయితే ఇంకా వేరే సోర్సెస్ అనేది చూసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ఒక కోడింగ్‌ని ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి మనకైతే యూజ్ అయ్యే టిప్స్. సో, మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి అసలు యూజ్‌ఫుల్ అవుతున్నాయా లేదా? లేకపోతే ఎంతమంది ఇలాంటి టిప్స్‌ని మీరు ఫాలో అవుతున్నారు? అవన్నీ కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా ఫీల్ టు కామెంట్. అండ్ అలాగే నేను ఒక ఆపర్చునిటీ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్‌ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అసలు మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, అసలు సిలబస్లో ఏమేమి ఉంటుంది, సిలబస్ అసలు ఏమేమి కవర్ చేసి చెప్తామో ఎవ్రీథింగ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. జస్ట్ వెబ్సైట్‌కి వెళ్ళినా సరే, లేకపోతే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో ఇస్తాను కదా, వాళ్ళని మా టీమ్ని అప్రోచ్ అయినా సరే మీకు ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకేమైనా క్వశ్చన్స్, క్వరీస్ ఇంకేమైనా ఉన్నా కూడా ఫీల్ టు ఆస్క్ దెమ్. అండ్ దట్స్ ఇట్ అండి. అండ్ డెమో కూడా మీకు లైక్ పంపడం జరుగుతుంది. ఆ డెమో చూసేసి మీకు నచ్చితేనే, అండర్స్టాండింగ్ వేలో ఉంటేనే మీరైతే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.